అందరికీ హాయ్ అండి. ఈరోజు ఆఫ్టర్నూన్ రైస్‌లోకి ఇంకా నైట్ చపాతీలోకి రెండింట్లోకి సూపర్‌గా ఉండేలాగా ఆలుగడ్డ కర్రీ అదేనండి బంగాళదుంప కర్రీ అనేది షేర్ చేశాను. కొన్ని ప్లేసెస్‌లో ఆలుగడ్డ అంటారు. కొంతమంది బంగాళదుంప అంటాం కదా! ఫస్ట్ హాఫ్ కేజీ పొటాటో తీసుకొని కుక్కర్‌లో 2 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. సరిపోతుందండి 2 విజిల్స్. ఇలా ఇంకా ఎక్కువ ఉడికితే గనక మనకి అంత బావుండదనమాట టేస్ట్. ఇంకా వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని పీల్ చేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి క్యూబ్స్ లాగా. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఆనియన్ కూడా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. 2 స్పూన్ల ఆయిల్లో ఒక ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా పోపు గింజలన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, ఇంకా దానికంటే ముందు కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా ఈ పొటాటోస్ కొంచెం ఒక 5 నిమిషాలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం కారం కూడా వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా కొత్తిమీర వేసుకోవాలి.